గైస్, యూఎస్ అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు కలిపి ఇరాన్ మీద చాలా అంటే చాలా పెద్ద అటాక్ చేశారు. ఇరాన్లో ఉన్న టెహరాన్ అనే ప్లేస్లో ఆయిల్ స్టోరేజ్ డిపోస్ ఉంటాయి కదా, వాటి మీద అటాక్ చేశారు. చాలా అంటే చాలా పెద్ద ఎక్స్ప్లోజన్ చేశారు. అక్కడ ఆయిల్ స్టోరేజ్ చేస్తారనమాట. ఆ ప్లేసులో ఆయిల్ డిపోస్ మీద అటాక్స్ చేయడంతో మొత్తం చాలా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంకా ఆయిల్ అలా స్ప్రెడ్ అవుతుంది కదా, ఆయిల్ వెళ్ళిన ప్లేస్ అంతా ఫైర్తో కూడా స్ప్రెడ్ అయిపోయింది. చాలా అంటే చాలా పెద్ద అటాక్ ఇది. మొత్తం ఫైర్తో నిండిపోయింది. ఒకసారి విజువల్స్ చూడండి. నిన్న ఇరాన్ ప్రెసిడెంట్ ఏమో అపాలజీ చెప్పారు గల్ఫ్ నేషన్స్కి. మా పక్క దేశాల మీద మేము దాడులు చెయ్యము అని చెప్పారు. ఇంకా యుఎస్ ఇజ్రాయెల్కి లొంగిపోము అని చెప్పారు. కానీ నిన్న దుబాయ్, ఖత్తర్, బెహ్రెన్లో అటాక్స్ జరిగాయి. వాటిని ఇంటర్సెప్ట్ చేశారు దుబాయ్ వాళ్ళు. ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ఆ మిజైల్ యొక్క డెబ్రీస్, చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, గాల్లో ఇంటర్సెప్ట్ చేసినప్పుడు, నాశనం చేసినప్పుడు ఆ పార్ట్స్ వచ్చి ఒక చిన్న ముక్కేమో దుబాయ్ మెరీనా టవర్ మీద పడి లోపల స్మోక్ అవన్నీ వచ్చాయి. ఇంకొక స్మాల్ పార్ట్ ఏమో మిజైల్ యొక్క స్మాల్ పార్ట్ వెళ్ళి రోడ్డు మీద ఒక కార్ వెళ్తుంటే కార్ మీద పడి మంటలు చెలరేగి పాపం అన్ఫార్చునేట్లీ అందులో ఉన్న డ్రైవర్ ఒక పాకిస్తానీ వాడు, అతను కూడా చనిపోయాడు అని దుబాయ్ రిపోర్ట్స్ వచ్చింది. రోజు రోజుకి వార్ పెరుగుతూనే ఉంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన తెలుగు సీమ్యాన్ ఏకే పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.